హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిర్మయం స్టడీ సర్కిల్. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ అనేది మనకి రీసెంట్గా రిలీజ్ చేశారు. అలానే మనకి 2019లో కూడా ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది. దాంట్లో మనం 2019లో జరిగిన నోటిఫికేషన్లో జరిగిన పేపర్ని డిస్కస్ చేస్తున్నాం. ఇంతకు ముందు వీడియోలో మనం 15 క్వశ్చన్స్ వరకు డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మరికొన్ని క్వశ్చన్స్తో ఈ వీడియో మనం చేయబోతున్నాం అన్నమాట. అయితే ఈ 15 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి మీరు ఆ వీడియో ఎవరైతే చూడలేదో వాళ్ళు చూడండి. ఇప్పుడు 16th క్వశ్చన్ నుంచి మనం చూద్దాం. ఫ్రూట్ క్యాంకర్ ఈజ్ ఏ పోస్ట్ హార్వెస్ట్ డిసీజ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రాప్స్ అని చెప్పారు. ఈ ఫ్రూట్ క్యాంకర్ అనేది ఏంటి అని అంటే ఒక డిసీజ్. ఎప్పుడు వస్తుంది ఇది? పోస్ట్ హార్వెస్ట్ డిసీజ్ అనమాట. అంటే పంట అనంతరంగా వచ్చిందనమాట. ఇప్పుడు ఒక జామ పండు కానీ, ఒక బనానా కానీ, ఒక మామిడి పండు కానీ చెట్టు దగ్గర ఉండేటప్పుడు వస్తే ఆ డిసీజ్ని మనం హార్వెస్ట్ డిసీజెస్ ఇలా అని చెప్పి అంటాం. కానీ ఆ చెట్టుతో పాటు కాకుండా వాటిని కోసేసిన తర్వాత వచ్చాయి అనుకోండి, కోసేసాక ఒక దగ్గర స్టోర్ చేసినప్పుడు లేకపోతే ఒక దగ్గరికి ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు అటువంటి సమయాల్లో వస్తే దాన్ని ఏమంటామంటే పోస్ట్ హార్వెస్ట్ డిసీజ్ అని అంటాం. అలాంటిదే ఒకటి ఫ్రూట్ క్యాంకర్. ఈ ఫ్రూట్ క్యాంకర్ అనేది దేనికి వస్తుంది? గోవాకు వస్తుంది, అంటే జామ పండుకు వస్తుంది. మిగతా వాటికి రావా ఫ్రూట్ డిసీజ్, పోస్ట్ హార్వెస్ట్ డిసీజ్ అంటే మిగతా వాటికి వస్తాయి. కానీ ఫ్రూట్ క్యాంకర్ అనే ఒక డిసీజ్ అనేది జామ పండుకు మాత్రమే వస్తుంది అనమాట. అయితే ఈ ఫ్రూట్ క్యాంకర్ అనేది మనకి బ్యాక్టీరియా లేదా ఫంగీ ద్వారా వస్తుంది. ప్రధానంగా మనకి జాంతోమోనస్ ఎగ్జోనోపోడిస్ సిడి అని చెప్పి ఒక బ్యాక్టీరియా ఉంది. ఆ బ్యాక్టీరియా వలన ఈ డిసీజ్ అనేది మనకు వస్తుంది. ఏది? ఫ్రూట్ క్యాంకర్. దేనికి వస్తుంది? గోవాకు వస్తుంది. ఇది 16th క్వశ్చన్. ఓకేనండి, దేనికి వస్తుంది ఏంటి అనేది చూసుకోవాలి. నెక్స్ట్ 17th. ఇప్పుడు 17th క్వశ్చన్ ఏంటి? అక్కడ మనకుంది ట్యాబ్యులర్ డాష్ ఈజ్ ఏ ట్యాబ్యులర్ స్టేట్మెంట్ షోయింగ్ ఆర్డర్ ఆఫ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆల్ వర్క్స్ టు బి క్యారీడ్ అవుట్ డ్యూరింగ్ ద ఇయర్ అని చెప్పి ఇచ్చారు. అయితే ఏ స్టేట్మెంట్ అండి ఇది? ఆర్డర్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆల్ వర్క్స్ క్యారీడ్ అవుట్ అవుతాయి ఇయర్ మొత్తం. ఏంటి అని అంటే యాన్యువల్ ప్లాన్ ఆఫ్ ఆపరేషన్స్ అని అంటాం. దేనికి ఇది సంబంధించింది అని అంటే యాన్యువల్ ఫార్మ్ ఆఫ్ ఆపరేషన్స్ అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వెరీ 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 ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అనమాట. దేనికి సంబంధించింది ఇది? ఫారెస్ట్కి సంబంధించినవి, అలాగే ప్లాంటేషన్స్ సంబంధించింది, అలాగే ఎనీ ఫారెస్ట్ డెవలప్మెంట్ వర్క్ దానికి సంబంధించిన ఒక ప్లాన్ ఆపరేషన్స్ యొక్క ప్లాన్ని, యాన్యువల్ ప్లాన్ని ఒక స్టేట్మెంట్లో, టేబులర్ స్టేట్మెంట్లో చేస్తారనమాట. దాన్ని మనం యాన్యువల్ ప్లాన్ ఆఫ్ ఆపరేషన్స్ అని అంటాం. అయితే దీంట్లో ఏముంటుంది? ఈ టేబుల్లో ఈ చార్ట్ అని చెప్పి ఇందాక అనుకున్నాం కదా, ఏముంటుంది ఇందులో? వాట్ వర్క్ విల్ బి డన్, ఏం చెయ్యాలి, వెన్ ఇట్ విల్ బి డన్, ఎప్పుడు చెయ్యాలి, వేర్ ఇట్ విల్ బి డన్, ఎక్కడ చెయ్యాలి, అలాగే ఎంత ఏరియా వరకు, అంటే హౌ మచ్ ఏరియా విల్ బి కవర్డ్, ఎంత ఏరియా అనేది మనం కవర్ చేస్తున్నాం దీనివల్ల, అలాగే దీంతో పాటు ఎంత మనీ కావాలి ఈ ఏరియాలోకి, అలానే ఎంత మ్యాన్ పవర్ కూడా కావాలి అనేది ఈ యాన్యువల్ ప్లాన్ ఆఫ్ ఆపరేషన్స్లో ఆ టేబులర్ స్టేట్మెంట్లో ఉంటుందన్నమాట. ఇది 17th క్వశ్చన్. ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్స్ ఉంటాయండి. దీంట్లో కొన్ని నర్సరీ ప్రిపరేషన్స్ ఉంటాయి, సాయిల్ వర్కింగ్ ప్రిపరేషన్స్ ఉంటాయి, వీడింగ్ ఎలా చేయాలి, అలాగే ఫైర్ ప్రొటెక్షన్ సంబంధించినవి ఎలా చేయాలి, అలాగే థిన్నింగ్ ఎలాగా, హార్వెస్టింగ్ సంబంధించినవి ఎలాగా, ఇలాంటివన్నీ కూడా యాన్యువల్ ప్లాన్ ఆఫ్ దీంట్లో మనకి కనిపిస్తాయి. ఓకేనండి. అలాగే 2 year ప్లాన్ ఏంటి, బయాన్యువల్ ప్లాన్ ఏంటి, అలాగే మంత్లీ ప్లాన్ ఏంటి. అయితే మనకి బై యాన్యువల్ ప్లాన్ అన్నారు. అంటే ఇది ఒక ట్వైస్ ఏ ఇయర్ చూస్తారు. బట్ మన స్టాండర్డ్ ఫారెస్టరీ సిస్టంలో ఇది లేదు. ఓకేనండి.
ఈ 2-year ప్లాన్ ఆపరేషన్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా పెద్దగా యూజ్ చేయమన్నమాట. అంటే ఇయర్లీ వీటిని ప్లాంటేషన్ అనేది చేస్తుంటారు అనమాట. ప్లాన్స్ అన్నీ యూజువల్గా ఇయర్లీ చేయడం, ఈ ప్లాంటేషన్కి సంబంధించిన కానీ ఏమైనా ఆపరేషన్స్ కానీ 2 yearsకి చేయడం అనమాట. అది కాదు. అలానే మంత్లీ అనేది మనకి యాన్యువల్ ప్లాన్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. బట్ మెయిన్ ప్లాన్ అనేది మనకి యాన్యువల్ ప్లానే, మంత్లీ ప్లాన్ కాదు. ఓకేనండి. అందుకు మనం యాన్యువల్ ప్లాన్ ఆఫ్ ఆపరేషన్స్ అనేది మనకి దీనికి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ ఒకసారి నెక్స్ట్ చూద్దాం. ఏంటి ఇక్కడ ఇచ్చారు? నెక్స్ట్ది మనకి మెకానికల్ మూమెంట్. డాష్ ఈజ్ ద మెకానికల్ మూమెంట్. ఏంటి డాష్ ఈజ్ ద మెకానికల్ మూమెంట్ ఆఫ్ క్లే అండ్ అదర్ ఫైన్ పార్టికల్స్ డౌన్ ద ప్రొఫైల్. దీంట్లో ఎల్యువియేషన్ అనేది ఆన్సర్ అండి. ఏంటిది? ఈ ఎల్యువియేషన్ అనేది ఎలా చెప్పాలంటే ఇది ఒక ఇది ఒక సాయిల్ సైన్స్లో ఒక ప్రాసెస్. మనకి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సిలబస్లో సాయిల్ సైన్స్ అనేది ఉంది. అది మనం చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం. జస్ట్ ఇక్కడ ఒకసారి శ్రద్ధగా వినండి. ఎల్యువేషన్ అని అంటే ELUVIATION ఎల్యువేషన్. ఈ ఎల్యువేషన్ అనేది సోషల్ సైన్స్లో ఒక ప్రాసెస్. ఏం చేస్తుంది ఇది? మట్టి కానీ లేకపోతే చిన్న చిన్న ఫైన్ పార్టికల్స్, రాళ్ళు కానీ రప్పలు ఇలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా వాటర్ ద్వారా కానీ లేకపోతే రైన్ఫాల్ ద్వారా కానీ ఇరిగేషన్ ద్వారా కానీ మెకానికల్గా దానికి అలా కిందకి వెళ్తుంటుంది అనమాట. ఆ సాయిల్ అంతా వెళ్ళిపోతుందని, వాష్ అవుట్ అవుతుంది అనమాట. దాన్ని మనం ఏమంటామంటే ఎల్యువియేషన్ అని అంటాం. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇల్యూవియేషన్ అని ఉందండి. ఫస్ట్ ఆప్షన్లో ఇల్యూవియేషన్ అని ఉంది. ఇది ఇల్యూవియేషన్ అని అంటే సేమ్ ఇది కూడా ఎలా అంటే ఈ ప్రాసెస్లో కూడా ఫైన్ పార్టికల్స్, క్లే ఏదైతే ఉందో, మట్టి కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ముందుకు వెళ్తుంటాయి, డౌన్వర్డ్కి అలా వెళ్తూ ఉంటాయి. బట్ ఈ డౌన్వర్డ్కి వెళ్ళకుండా ఒక దగ్గర డిపాజిషన్ అనేది జరుగుతుంది అనమాట. ఒక దగ్గర ఫోకస్డ్గా డిపాజిట్ జరుగుతుంది. అదే ఎల్యువేషన్, ELUVITIAN ఎల్యువేషన్లో డిపాజిట్ జరగదు. అలా మూమెంట్ అనేది అలా జరుగుతూనే ఉంటుంది. కానీ ఎల్యువేషన్లో ఒక దగ్గర డిపాజిట్ జరుగుతుంది అనమాట. అంటే ఇల్యువేషన్ అనేది ఆపోజిట్ టర్మ్స్, అది గుర్తుపెట్టుకోండి. అలాగే చెలువియేషన్, ఇదేంటిది? కెమికల్ ప్రాసెస్ ద్వారా మినరల్స్ కానీ అలాగే కెమికల్ ప్రాసెస్ ద్వారా మూమెంట్ జరిగితే దాన్ని చెల్యువియేషన్ అని అంటాం. అలాగే ఆర్గానిక్ సార్టింగ్, ఇదేం పెద్ద అవసరం లేదండి. ఈ ఆర్గానిక్ సార్టింగ్, ఈ మూడైతే గుర్తుపెట్టుకోండి. ఎల్యువేషన్ అని అంటే మూమెంట్ ఆఫ్ పార్టికల్స్ అండి, డౌన్వర్డ్ మూమెంట్ ఆఫ్ పార్టికల్స్. ఇల్యువేషన్ అంటే డౌన్వర్డ్ మూమెంట్, బట్ అక్కడ ఏమవుతుంది అంటే డిపాజిట్ అనేది జరుగుతుంది, దాన్ని ఇల్యువియేషన్ అని అంటాం. కెల్యు అని అంటే అక్కడ మనకి కెమికల్ ప్రాసెస్ ద్వారా మనకి ఒక పార్టికల్స్ అనే మూమెంట్ జరిగితే వాటిని ఏమంటాము అని అంటే కెల్యువియేషన్. ఓకేనండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యావ్ బీన్ ప్రొవైడెడ్ టు ద ఫార్మర్స్ అండర్ PPV అండ్ FR యాక్ట్? ఇప్పుడు ఈ PPV FR యాక్ట్ అనేది 2001లో వచ్చింది. ఈ 2001లో వచ్చింది. ఇప్పుడు PPV ఏంటి, FR ఏంటి? ఇప్పుడు PPV అనేది మనకి ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్ యాక్ట్ 2001 అండి. అది PPV అండ్ FR యాక్ట్ సంబంధించింది. ఒకసారి చూద్దాం అది ఏంటి అంటే. ఇది దేనికి సంబంధించింది, ఏవేవి ఫార్మర్స్కి ఇందులో ప్రొవైడ్ అయ్యాయి అని చెప్పి కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు. అందులో ఒకటి ఎంటైటిల్మెంట్ టు ఎక్స్చేంజ్ అండ్ షేర్ హిజ్ ఫార్మ్ ప్రొడ్యూస్ ఇంక్లూడింగ్ ఆఫ్ సీడ్ ఆఫ్ వెరైటీ protected under PPV and FR Act. Entitlement to produce, save, use and sow and resow his farm produce. Entitlement to exchange and share his farm produce. All of the given options. ఇవన్నీ కరెక్టేనండి. దీంట్లో
ఫార్మర్స్కి కూడా రైట్స్ ఇవ్వడం జరిగింది అండి. ఫార్మర్స్కి రైట్స్ ఇవ్వడం జరిగింది, స్పెషల్ రైట్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్లాంట్ వెరైటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంక్లూడ్ చేయడం జరిగింది అనమాట. వీటిని అలాంటి వెరైటీస్ ఏవైతే ఉన్నాయో ఒక ఫార్మర్ ఏమో ఇంకో ఫార్మర్కి కూడా ఇవ్వచ్చు. ప్రొటెక్టెడ్ అయినా కూడా ఒక ఫార్మర్ ఏమో నైబర్ ఫార్మర్కి ఆ ప్రొడ్యూసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇవ్వచ్చు. అలాగే ఏవైతే సీడ్ వెరైటీస్ కానీ ఏవైతే ఉన్నాయో ప్లాంట్ వెరైటీస్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని పండించవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. విత్తనాలు విత్తచ్చు, నాటచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈ పండించినవి ఏవైతే పంటలు ఉన్నాయో అవన్నీ కూడా షేర్ చేసుకోవచ్చు, కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు. ఇవి PPV-FR యాక్ట్లో ఉందండి. ఇది ఎప్పుడు వచ్చిందంటే 2001లో వచ్చింది. ఓకేనండి. నెక్స్ట్ మనకి అక్కడ క్వశ్చన్ పడలేదండి. ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇది క్వశ్చన్ పడలేదండి. నెక్స్ట్ దానికి వెళ్దాం, ఒకసారి తర్వాత చూద్దాం. ఇది డాష్ ఈజ్ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ యానిమల్ బిహేవియర్ అండర్ న్యాచురల్ కండిషన్స్ అని ఇచ్చారండి. ఏంటిది? యానిమల్ బిహేవియర్ అండ్ అండర్ న్యాచురల్ కండిషన్స్లో సైంటిఫిక్ స్టడీ చేస్తే దాన్ని ఏమంటారు? ఎథాలజీ. ఏంటండి? ఎథాలజీ అని అంటాం. ఎథాలజీ. అలాగే కిందన కొన్ని ఉన్నాయండి, కొన్ని చూద్దాం. ఈ ఎథాలజీ అనేది గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. ఎథోస్ అంటే మీనింగ్ ఏంటి? దాని యొక్క బిహేవియర్ అని అర్థం. అది మీనింగ్ ఏంటి? ఎథోస్ అని అంటే మీనింగ్ బిహేవియర్. ఓకేనండి. అలాగే ఫైటాలజీ అని ఉంది సెకండ్ ఆప్షన్. ఇదేంటిది? ప్లాంట్స్ గురించి స్టడీ చేస్తే దాన్ని ఫైటాలజీ అని అంటాం. నెక్స్ట్ టెరటాలజీ. ఈ టెరటాలజీ అనేది మనకి బర్త్ డిఫెక్ట్స్ ఆఫ్ అబ్నార్మాలిటీస్, ఏవైతే యానిమల్స్ కానీ ఇవి కానీ ఉంటాయో వాటి బర్త్ యొక్క డిఫెక్ట్స్ కానీ అబ్నార్మాలిటీస్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని స్టడీ చేస్తే దాన్ని టెరటాలజీ అని అంటాం. నెక్స్ట్ ఫిలోలజీ అనేది లాంగ్వేజ్ లిటరేచర్కి సంబంధించింది. స్టడీ చేస్తే దాన్ని ఫిలోలజీ అని అంటాం. ఓకేనండి. నెక్స్ట్ 22nd. ఒకసారి అండి 22nd మనకి ఏముందండి? డాష్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ dash is not included in the definition of forest produce under section 2 of the Indian Forest Act 1927. ఓకేనండి. దీంట్లో ఏంటిది? ఫిష్ అనేది ఇంక్లూడ్ అవ్వదన్నమాట. ఫారెస్ట్ ప్రొడ్యూస్ దాంట్లో ఏమేమి ఇంక్లూడ్ అవ్వవు అంటే రిజిన్, టింబర్, హనీ, ఫిష్. ఏవి అవ్వదండి? ఫిష్ అనేది అవ్వదండి. మనకి ఫారెస్ట్ ప్రొడ్యూస్ కాదు, అది ఫారెస్ట్ ప్రొడ్యూస్ అనేది కాదు. ఓకేనండి. ఫిష్ అనేది మనకి ఫారెస్ట్ ప్రొడ్యూస్ కాదు. ఫారెస్ట్ ప్రొడ్యూస్లో ఏంటి? సెక్షన్ 2లో 1927లో ఏ ప్రోడక్ట్స్ ఉంటాయి అంటే ఆల్మోస్ట్ ఫారెస్ట్లో వచ్చేవి టింబర్ కానీ, రెజిన్ కానీ, హనీ కానీ, అలాగే వుడ్ ఆయిల్ కానీ, అలాగే మనకి ఇంకేం వస్తాయి? న్యాచురల్ వానిష్, అలాగే బార్క్, అలాగే చార్కోల్, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇలాంటివన్నీ వస్తాయండి. ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఫ్రాక్షన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాటర్ ఈజ్ రెడీలీ అవైలబుల్ టు ప్లాంట్స్? ఏ ఫ్రాక్షన్ ఆఫ్ వాటర్ రెడీలీ అవైలబుల్ టు ప్లాంట్స్ అంటే క్యాపిల్లరీ వాటర్. అంటే మనకి వాటర్కి సంబంధించి ప్లాంట్స్కి సంబంధించిన క్యాపిల్లరీ నేచర్ అనేది ఉంటుంది కదండి. క్యాపిల్లరీ నేచర్ అని అంటే మనం ఎలా చెప్పచ్చు?
సాయిల్ నుంచి ప్లాంట్స్కి వెళ్ళడానికి చిన్న హోల్ ప్రాసెస్ అని ఉంటుంది, అది క్యాపిలరీ నేచర్ అని అంటాం. ఆ క్యాపిలరిటీ యాక్షన్స్ అనేవి అంటాం. అలా వాటర్ అనేది ప్లాంట్స్కి అవైలబుల్గా ఉంటుంది అనమాట. గ్రావిటేషనల్ వాటర్ కాదు, కంబైన్డ్ వాటర్ కాదు, హైగ్రోస్కోపిక్ వాటర్ కాదు, ఏదండి క్యాపిలరీ వాటర్. ఓకేనండి, రూట్స్ నుంచి వాటి నుంచి తీసుకుంటుందండి వాటర్ సాయిల్ నుంచి, దాన్ని క్యాపిలరీ వాటర్ అని అంటాం. ఓకేనండి.